శ్రీకృష్ణపరమాత్మనే నమః. అతః ద్వితీయోధ్యాయః సాంఖ్యయోగः. శ్రీభగవానువాచ కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినుర్ముక్తాః పదం గచ్చన్త్యనామయం. తాత్పర్యం: శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తున్నారు, యోగులు వివేకులు ఎవరైనా సరే వారు కర్మ ఫలితాన్ని అనుభవించారు అండ్ వారు కూడా కర్మలు చేసినా కూడా ఆ ఫలితాన్ని అనుభవించకుండా ఉంటారు. ఒకవేళ కర్మ ఫలితాన్ని తీసుకోవాల్సి వస్తే ఇతరుల యొక్క ప్రయోజనం కొరకే చేస్తారు, ఆ ఫలితాన్ని ఇతరుల ప్రయోజనం కొరకే ఉపయోగిస్తారు అని చెప్పారు. ఇంకా ఏం చెప్తున్నారంటే, వీరు కర్మలు చేస్తున్నా కర్మ ఫలితాన్ని అనుభవించారు కాబట్టి వీరు జనన మరణాలు ఏవైతే ఉన్నాయో, ఈ జననము మరణము ఇవన్నీ సంభవిస్తూ ఉంటాయి కదా, వీరు వాటికి అతీతంగా ఉంటారు. ఎందుకంటే ఈ కర్మలు చేయడం వల్ల జననము మరణము వస్తాయి కదా, కర్మ ఫలితాన్ని బట్టి కర్మ ఫలితాన్ని అనుభవించలేనప్పుడు, ఆ ఫలితాన్ని పొందలేనప్పుడు, ఇతరుల గురించి ఉపయోగించినప్పుడు వారి జననానికి మరణానికి అతీతంగా ఉంటారు. చావు పుట్టుకలు వీరికి సంబంధించినవి కాదు, వీరు వాటిని పట్టించుకోరు. యోగులు, సిద్ధులు, గొప్ప గొప్ప వ్యక్తులు కూడా అని చెప్తున్నారనమాట. ఇంకా ఏం చెప్తున్నారనమాట, వీరు ఇదంతా ఎలా చేస్తున్నారంటే తమ యొక్క వారి యొక్క బుద్ధులను సమన్వయపరచుకోవడం వల్ల గొప్ప బుద్ధితో వీరంతా చేయడం జరుగుతుంది అని చెప్పారనమాట. అందుకే వారికి కర్మ దోషం అనేది అంటదనమాట. ఎందుకంటే కర్మ యొక్క ఫలితాన్ని అనుభవించారు. ఎప్పుడు ఎల్లవేళలా కూడా ఇతరుల మంచి గురించి చేస్తారు. ఒకవేళ ఫలితాన్ని కూడా ఇతరులకే ఆశించి ఇతరులకే పంచిపెడతారు కాబట్టి వారి జనన మరణాలకు అతీతంగా ఉంటారు కాబట్టి వారికి ఈ కర్మ ఫలితం అనేది అంటదు, కర్మ దోషం అనేది కూడా ఏమీ అంటదు అని చెప్తున్నారనమాట. ఇది ఈరోజు శ్లోకం యొక్క తాత్పర్యం. హరి ఓం ఓం ఓం. హరే కృష్ణ.